అందరికీ వెల్కమ్ బ్యాక్ టు త్రిష్క అండ్ అమ్మాయిలో ఉన్నారు. అందరూ బాగున్నారా? ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇది హోలీ వీడియో అనమాట. ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు కదా. సో మీరందరూ ఎట్లా ఆడిరు హోలీకి? మంచిగా ఆడినా? మేమైతే సూపర్గా ఎంజాయ్ చేస్తాం. ఫర్ ద ఫస్ట్ టైం ఒక హోలీ ఈవెంట్కి వెళ్ళినా అన్నట్టు. సో ఆ ఎక్స్పీరియన్స్ అండ్ నేను తమ్నైల్లో పెట్టినట్టు జెన్ ఆల్ఫా హోలీ సెలబ్రేషన్స్ అని ఎందుకు పెట్టినా అనేది కూడా నేను వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తుండండి వీడియో ఎండ్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే కమెంట్ చేయండి, ఇంకా నచ్చితే ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో ఇదైతే మేము హోలీ రోజు వ్లాగ్ అనమాట. నా ఫ్రెండ్ శ్వేత ఉంది కదా, మీరు నా వీడియోలో చూసే ఉంటారు, ట్విన్స్ మామ్. సో తన ఫ్రెండ్ ఇంకొకరు ఉన్నారనమాట, భవానీ అని. తను ఇట్లా చెప్పింది అన్నట్టు, ఇట్లా ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు హోలీకి, వెళ్దామా అనేసి. సో తను భవానీ శ్వేత నాతోని అడిగింది అనమాట. సో వెళ్దామా అంటే సరే, ఫస్ట్ టైం కదా, ఈ ఎక్స్పీరియన్స్ కూడా ఎట్లుంటుందో చూద్దాం అనేసి సరే అని బుక్ చేసుకున్నాము టికెట్స్. ఇంకా త్రిష్క అయితే ఫుల్ ఎగ్జైటెడ్ ఉండే, నేను కూడా ఎగ్జైటెడ్గానే ఉండే. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ పీజీలో ఉన్నప్పుడు ఆడింది అనమాట. అదే లాస్ట్ హోలీ నాకు తెలిసి. ఆల్మోస్ట్ 10+ ఇయర్స్ అవుతుంది, 15 ఇయర్స్ అనుకోండి దగ్గర. సో అన్ని ఇయర్స్ అవుతుంది. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక హోలీ ఈవెంట్ అండ్ ఇట్లాంటి ఈవెంట్స్కి వెళ్ళడం కూడా ఫస్ట్ టైము. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఎప్పుడు జరగలేదు. సరే చూద్దాము అనేసి అన్ని వీడియోస్ అవి చూస్తుంటాం కదా. సో ఫుల్ ఎగ్జైటెడ్గా వెళ్ళినాం మొత్తానికైతే. ఇంకోటి ఏంటంటే తేజ మిస్ అయ్యిండు. తేజ లోకల్లో లేడనమాట. సో తను మిస్ అయ్యిండు. అండ్ మేము మాట్లాడుకుంటుంటే అర్థమైంది, ఈ 10 ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్లో ఒక్కసారి కూడా హోలీకి కలిసిలేమో అని అర్థమైంది అన్నట్టు. అదే అన్ని గుర్తు చేసుకున్నాం అనమాట. కనీసం ఒక ఫోటో కూడా లేదు కదా, ఇట్లా కలర్ పూసుకొని హోలీకి దిగినట్టు. తర్వాత రియలైజ్ అయినాం అనమాట, సో ఇంతవరకు లేము మనము అనేది. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ అన్న ఇద్దరం ఒకరి దగ్గర ఉంటామని ఆశిస్తున్నాం. సో లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ద వీడియో. ఇక్కడైతే మేము లోపలికి ఎంట్రీ అయిపోయినాం అనమాట. సో మేము వెళ్ళిన ఈవెంట్ అయితే రెల్ ఈవెంట్ అనే వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు అన్నట్టు. సో ఇంకా మేము విఐపి టికెట్స్ బుక్ చేసుకున్నాం. చాలా రీజనబుల్ ఉండే, 699కే విఐపి టికెట్ అనమాట. ఇంక్లూడింగ్ కలర్స్, థండాయి అండ్ లంచ్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఇంకా రెయిన్ డ్యాన్స్ అండ్ ఢోల్ తాషా ఇవన్నీ ఉండే అన్నట్టు ఇంక్లూడెడ్. సో ఇంకా మేమైతే ఎంట్రీ అయిపోయినాం. అప్పటికి మేము వెళ్ళేసరికి 10:30 అట్లా అయింది. సో చాలామంది వచ్చేసిండ్రు. ఇంకా మాకు లైన్లో నిల్చోబెట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చిండ్రు అనమాట. అండ్ కిడ్స్కి అబోవ్ 6 ఉంటే అప్పుడు టికెట్ తీసుకోవాలి. సో ఇప్పుడు మా 5 పిల్లలు బిలో 6 అనమాట. సో వాళ్ళందరూ ఫ్రీ టికెట్స్ ప్రస్తుతానికి. ఇంకా మేము 5 అడల్ట్స్ అండ్ 5 చిల్డ్రన్ అయితే వెళ్ళినాము. ఇంక ఇక్కడ శ్వేత తగ్గేదేలే అని చెప్పుకుంటా కలర్స్ పూస్తూ స్టార్ట్ చేసింది అనమాట వాడడము. సో ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో చాలా మంది ఉన్నారు మేము వెళ్ళేసరికి. అప్పటికే ఇంకా ఎండ కూడా వచ్చేసింది 10-10:30 ఆ టైంకి. సో ప్రస్తుతానికి మేమైతే ఇంకా పిల్లలము మేమైతే మొత్తానికి ఇట్లా కలర్స్ ఒకరికొకరం హోలీ, హ్యాపీ హోలీ అని చెప్పుకొని కలర్స్ పూసుకున్నాము. ఇంకా ఫుల్ క్రౌడ్ ఉన్నారు కదా. ఇంకా హోలీ ఎవరి సెలబ్రేషన్లో వాళ్ళు ఉంటారు కదా. ఇంకా మా ట్విన్స్ కొంచెం జోన్ అవుట్ ఉండే, అంటే అంతమంది ఈ క్రౌడ్ చూసేసరికి వాళ్ళకు కూడా కొంచెం ఆ ఎన్విరాన్మెంట్ అడాప్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది కదా. ఇంకా త్రిష్క అయితే ఫుల్ ఎగ్జైటెడ్ ఉండే, మంచిగా కలర్స్ పూసింది అందరికీ. అండ్ ట్విన్స్ కొంచెం చెప్పినాం కదా కొంచెం టైం పడుతుందని, ఇంకా శ్వేత వాళ్ళని నార్మల్గా ట్రై చేయడానికి ఇంకా వాళ్ళకు కూడా కలర్స్ పోయడము, వాళ్ళని కూడా పోయమనడము అట్లా ఇన్వాల్వ్ చేసింది. అండ్ ఇంకా ఈ పిచికారీలు అవి తెచ్చినాం కదా. సో దాంతో కొంచెం వాళ్ళకి అక్కడ వాటర్ నింపిద్దామని అంటే డ్రమ్ములు అన్నీ ఖాళీ ఉన్నాయి, ఎక్కడో కింద అడుక్కుంటే ఇంకా శ్వేత వాంగి అందులో నింపించింది అనమాట. సో నింపినాక కొంచెం దాంతో కొంచెం సేపు ఆడినరు. ఇంక ఇక్కడ అగైన్ ఐ వాజ్ మిస్సింగ్ తేజ కూడా ఉంటే బాగుండే అని అనుకున్నాం. సో ఇంకా ముందుకు వెళ్ళాం అనమాట. సో ఇది వ్యూ, అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం చేయడము అండ్ ఎట్లా ఉంటుందో చూద్దాం అనేది ఫుల్ ఎగ్జైటెడ్గానే పోయినాము. ఎగ్జైటెడ్గానే ఉండే అక్కడ వరకు పోయేదాకా, చాలా బాగుంది. అండ్ ఆ వైబ్ అంతా, పాటలు, డీజే, ఇంకా అదంతా చూస్తుంటే జనాలు అందరూ ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారని భలే అనిపించింది.
ఇంకా మేము కూడా ఫుల్గా డాన్స్ చేయడం అట్లా స్టార్ట్ చేసినాం. త్రిషిక ఫుల్గానే ఎంజాయ్ చేసింది. ఇంకా భవాని పిల్లలు కూడా అక్కడికి బాగానే ఎంజాయ్ చేశారు. ఇంకా మా ట్విన్స్ ఉన్నారు కదా పాపం ఇద్దరు, అంటే అంత క్రౌడ్, ఆ జనాలు, ఆ దుమ్ము, అంత ఆ సౌండ్కి చెప్పిన కదా చాలా టైం పట్టింది పాపం వాళ్ళకి, అంటే యాక్సెప్ట్ చేయలేకపోయినారు. ఇంకా ఆ ఏజ్ అంతే. సో ఒకటేసారి సడన్గా అంత క్రౌడ్కి తీసుకెళ్తే కూడా కొంచెం జూన్ అవుట్ అవుతారు కదా. అప్పటికి ఆడినరు, కొంచెం ట్రై చేసిండ్రు, కానీ ఇంకా కొంచెం చిడ్చిడ్ అవుతారు కదా పాపం. అందరు జనాలు తోసుకుంటూ పోవడము, ఇంకా ఆడడము అవన్నీ చూస్తుండే. ఇంకా కాసేపు ఆ వాటర్ నంతసేపు ఆ పిచికారితో బాగానే ఆడినరు. ఇంకా తర్వాత సరే ఇంకా ముందుకు వెళ్దామనేసి, విఐపి టికెట్స్ కదా, సో విఐపి జోన్లోకి వెళ్దామనేసి అటు వెళ్తున్నాం అన్నట్టు. వెళ్తుంటే ఇక్కడ రెయిన్ డాన్స్ అదే కనిపిస్తుంది కదా అక్కడ లెఫ్ట్ సైడ్. సో అది రెయిన్ డాన్స్. రెయిన్ డాన్స్ అంటే ఎట్లుంటుందో అనుకున్నాం, అది ఎట్లా అంటే చాలా మాయిస్ట్గా పడుతుంది, ఇట్లా తుంపర కంటే కూడా ఇంకా చిన్నగా పడుతుంది అన్నట్టు. సో ఇంకా అక్కడ జనాలు ఫుల్ ఉన్నారు. సరే అని ఇంకా కొంచెం ముందుకెళ్తుంటే ఈలోపు ఈ సాంగ్ ప్లే చేశారు. ఈ స్టెప్స్ చూసి అదేం సాంగ్ కమెంట్ చేయండి. సో ఈ సాంగ్ రాగానే ఇంకా అక్కడే ఆగిపోయి అక్కడే డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసినాం అన్నట్టు. ఇంకా తండాయి కూడా ఫస్ట్ ఎవర్ ట్రైయింగ్ తండాయి. సో సరే ఎట్లుంటుందో టేస్ట్ అని ఉండే. ఇంకా ఎక్కువ హిందీ సీరియల్స్లలో ఈ తండాయి సెలబ్రేషన్స్ అని, హోలీ సెలబ్రేషన్స్ అని తండాయి అని ఉంటాయి కదా. సరే ఇంకా కొంచెం ఎట్లా ఉంటుంది టేస్ట్ అనేది కూడా సో ఇందాక సాంగ్ గెస్ చేయమన్నా కదా, గెస్ చేసినరా? సో అదే అనమాట, చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేమే హాయ్. ఓకే ఇంకా ఆపేస్తున్నా, పాడను. సో అట్లా ఇంకా ముందుకు వెళ్తున్నాం అనమాట. సరే అని విఐపి జోన్ స్పెషల్గా ఉందట, ముందు ఉందట. సరే ఆ కథ కూడా చూద్దామనేసి ముందుకు వెళ్తున్నాము. ఇప్పుడు ఇదే అనమాట, అంత ఖాళీ ప్లేస్ ఉంది కదా, అది విఐపి జోన్ అంట. మేము వెళ్ళేసరికి అక్కడ ఎవరు లేరు జనాలు, అంటే దాని తర్వాత లెవెల్ ఆ వెనక సైడ్ చాలా ఫుల్ ప్యాక్ ఉంది. బట్ ఇక్కడ ఎవరు లేరు, హార్డ్లీ ఒక 10 మెంబర్స్ ఏమో ఉంటారు. ఖాళీ గ్రౌండ్ ఎదురుగానే ఇంకా వాళ్ళు డీజే అండ్ ఒక యాంకర్ ఉన్నారు. ఇంకా వాళ్ళు అందరు ఒక వైబ్ క్రియేట్ చేపిస్తున్నారు అన్నట్టు. సో ఇదే అనమాట స్టేజ్. సో అక్కడ యాంకర్ ఉన్నారు, ఆ పక్కన డీజే. సో ఇట్లా కొంతమంది ఏదైనా ఒక గుంపులో కలిసి చేస్తే ఎట్లా చేసినా నడుస్తుంది. బట్ అట్లా ఎంటీ ప్లేస్లో, అంటే వెనకాల ఫుల్ జనాలు ఉన్నారు, ఆ ముందున్న ప్లేస్లో చాలా అక్కడక్కడ అంటే ఈజీగా మనం ఏ స్టెప్ చేసినా ఈజీగా అనిపిస్తుంది అన్నట్టు అట్లా ఉండే. అది ఒక కొంచెం ఇట్లా అనిపించింది అన్నట్టు. మనకు స్టెప్లే చక్కగా రావు, అంటే చాలా గ్యాప్ వచ్చింది. బేసిక్గా డ్యాన్స్ అంటే ఇష్టం, బట్ అంత పర్ఫెక్ట్గా డాన్సర్స్ అయితే కాదు. సో ఇంకా సరే చేద్దామనేసి అనుకున్నాము. ఈ లోపల ఎక్కడ ఠండాయి ఉందని అంటే సరే అని తీసుకున్నాము. సో ఆ ఠండాయి ఎట్లుంది అని అంటే ఎందుకులేండి, దానికి అది ఎటు లేదు, ఆ టేస్ట్ ఎట్లా ఉంటుందో అని కూడా చెప్పడానికి కూడా రాలేదు. ఎంత ఎగ్జైటెడ్ ఉండేనో ఠండాయి అంటే టేస్ట్ చేద్దామనేసి. ఇంకా అప్పటికి ఇంకా ఇంట్లో చెప్తే ఎక్కువ తక్కువ తాగు ఠండాయి అని అంటే నా మొహం అసలు ఎక్కువ తక్కువ కాదు కదా, ఇచ్చిందే ఒక గ్లాసే, హాఫ్ గ్లాస్, ఇక అది కూడా కష్టంగా తాగిన. అసలు అది టేస్టే లేదు. మరి ఇంతమంది జనాలకి చేసినందుక మరి ఏదో అంత డైల్యూటెడ్. ఆ వాటర్లో జస్ట్ ఏదో మన రోజ్ పెటల్స్ వేసి ఇంకేదో సంథింగ్, అది టేస్ట్ ఎట్లుందో కూడా నాకు చెప్పరాలేదు, అంత సప్పగా ఉంది. అది ఎటో ఉన్నది లేండి. ఇంకా అటో ఇటో ఏదో తాగినట్టు చేసి ఇంకా మళ్ళీ వచ్చినాం అన్నట్టు. మళ్ళీ వచ్చి కాసేపట్లో డాన్స్ చేస్తుంది. ఇంకా ఆ సౌండ్కి ఇంకా ఎదురుగానే ఉన్నాం కదా, ఎదురుగానే డీజే అదంతా సెటప్ ఉండేసరికి ఇంకా పిల్లలు కొంచెం చిడ్చిడ్ అయిన అన్నట్టు. అంత పెద్ద సౌండ్ ముందే ఉన్నాయన్నమాట స్పీకర్స్. ఆ పెద్ద సౌండ్కి మనకే ఒకసారి ఆగమాగం అనిపిస్తుంది కదా, ఇంకా పిల్లలకి మనం చెప్పలేము కదా. సో అట్లా కొంచెం ఆగమాగం అయినరు అందరు పిల్లలు. ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్కి పిల్లలతో రావద్దు. అండ్ నెక్స్ట్ వచ్చినా కానీ పెద్ద పిల్లలు అయి ఉంటే కొంచెం ఆ వైబ్ని ఎంజాయ్ చేసేటట్టు ఉంటే ఆ టైప్ అయితే ఓకే. అంటే ఒక 10 years వరకు అంటే ఓకే, మంచిగా కలర్స్ పూసుకోవడం, ఎంజాయ్ చేయడం, అట్లా వాళ్ళు డ్యాన్స్ చేయడం అట్లా ఓకే. ఇంకా వీళ్ళు ఏంటంటే మరి అంత ఓవర్ క్రౌడ్ చూసేసరికి ఆ సౌండ్కి కూడా మనకి ఒక్కొక్కసారి బాగా సౌండ్ ఉంటే ఇట్లా పిచ్చి లేస్తుంటుంది కదా. సో అట్లా పాపం వాళ్ళు ఇంకా ఏడ్స్తూ ఉండే అన్నట్టు. ఇంకా అప్పటికి ఇంకా శ్వేత అటు ఇటు చెప్పించి ఇంకా డ్యాన్స్ చేపించి చేసింది కానీ, బట్ ఇంకా ఉమా ఒకరు శ్వేత ఒకరు ఇద్దరు ఎత్తుకునే ఉండే పాపం పిల్లల్ని. సో అట్లా ఇంత ఎంజాయ్ చేయలేకపోయినాం చేద్దామన్నా కూడా. ఇంకా త్రిషిక అయితే ఓకే కొంచెం పెద్దదే కాబట్టి అది ఎంజాయ్ చేసింది. కానీ ఇంకోటి ఏంటంటే ఎండ, అసలు విపరీతమైన ఎండ. నాకే భయమైంది ఎండ చూస్తే. అట్లీస్ట్ ఒక పండాల్లాగా అది ఏమంటారు టెంట్ వేసినా బాగుండే అని అనిపించింది. ఇంకా పిల్లలు మనం తెలియదు కదా ఆయన ఎండ దెబ్బ తాకితే ఎట్లుంటుంది అని. త్రిషికని చూస్తే కూడా ఫుల్ ఇక చెమటలు అయినా ఎగురుతూ ఉంది. బట్ ఇంకా మధ్యలో అటు నీడకి వెళ్ళి అట్లా ఇంకా అంత ఎండలో కూడా ఫ్రీక్వెంట్గా వాటర్ తాగితే కూడా మంచిగా ఉండదు కదా. సో మంచిది కాదు అనేసి అట్లా బయటికి నీడకు పోకుండా మళ్ళీ వచ్చుకుంటా అట్లా మొత్తానికి కాసేపు పోయినందుకు ఎంజాయ్ చేసినాము. బాగానే ఉంది, బట్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంజాయ్ చేయలేకపోయినాం అనేది అయితే ఉంది నా ఒపీనియన్. అయితే పిల్లలతోనే వెళ్ళొద్దు ఇలాంటి ఈవెంట్స్కి. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మనం ఫ్రీగా ఉండలేము, వాళ్ళు ఫ్రీగా ఉండలేరు.
ఇంకా హ్యూజ్ కాన్ఫిటీ ఒకటి మస్త్ అనిపించింది. ఆ వైవ్ అంతా సూపర్గా ఉండే. ఇంకా కమింగ్ బ్యాక్ టు టాపిక్, అంటే నేను టైటిల్లో పెట్టినట్టు జెన్ ఆల్ఫా హోలీ సెలబ్రేషన్స్ అని ఎందుకు పెట్టినా అనేది మాట్లాడుతూ ఉంటా. బ్యాక్గ్రౌండ్లో మేము చేసే డాన్స్లు అవన్నీ చూస్తూ నేను మాట్లాడేది వింటూ ఉండండి. ఇంకా నేను చెప్పేది 90s కిడ్స్ ఈజీగా రిలేట్ అవుతారు, ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ దాట్ జనరేషన్. ఆ జనరేషన్ కిడ్ అనమాట నేను, 90s కిడ్. సో ఆ టైంలో ఏంది, చదువుకునేటప్పుడు మంచిగా హోలీ అని అంటే ఎంత పాత డ్రెస్ అంటే అది పొట్టిగా అయిపోయిందో లేకపోతే టైట్గా అయిపోయిందో అట్లాంటి డ్రెస్సెస్ తీసుకొని, ఎంత పాతకుంటే అంత పాత డ్రెస్ తీసుకొని మంచిగా జుట్టు పై కట్టుకొని ఫుల్గా హోలీ కలర్స్, టమాటోస్, ఎగ్స్ తీసుకొని ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోవడమే. ఇంకా సునేరా అని ఉంటుంది, అది కొంచెం పూస్తే మొత్తం అసలు పోనే పోదు కొన్ని రోజుల దాకా. కలర్ పూసుకున్నాం అంటే మళ్ళీ మనిషిని గుర్తు ఆట రాకుండా అయిపోతుండే, అంత కర్రగా అవుతుండే అన్నట్టు. ఆ రేంజ్లో ఆడేటోళ్ళం హోలీ. ఎంత గట్టిగా రిన్ సబ్బు పెట్టి రాసినా పోవద్దు, అట్లా ఒక 3-4 రోజులు ఉంటే అట్లా నెక్స్ట్ డే స్కూల్కి పోయినాక అట్లా ఎంత కలర్ ఉంటే అంత గొప్పగా చెప్పుకుంటుండే అన్నట్టు. అంత ఘోరంగా ఆడినరా హోలీ అని అట్లా ప్రౌడ్గా, అదొక ప్రౌడ్ మూమెంట్ అన్నట్టు. ఎంత పింకిష్ ఉంటే ఫేస్ అంతా అంత ప్రౌడ్ అన్నట్టు. ఇంకా కాలేజ్ డేస్లో అయితే ఇంకా ఫ్రెండ్స్ దగ్గరికి అందరి దగ్గరికి బండ్లు వేసుకొని పోయి ఫుల్గా ఆడి మళ్ళీ బండ్లు వేసుకొని ఇంకా రోడ్ల మీద తిరుక్కుంటా అట్లా ఎంజాయ్ చేస్తే మా మజానే వేరు కదా అసలు. ఇప్పుడు ఏంది, మంచిగా కొత్త ఒక వైట్ కుర్తీ కొనుక్కోవాలి. ఇన్ఫ్యాక్ట్ నేను వైట్ కుర్తీ కొత్తది కొనుక్కున్నా ఈ హోలీ సెలబ్రేషన్స్ కోసం. సో వైట్ కుర్తీ కొనుక్కోవాలి. పిల్లలకైతే హోలీ సెలబ్రేషన్స్ అనేది టీషర్ట్ ఒకటి కొనాలి, జీన్స్ వేయాలి, మంచిగా రెడీ కావాలి, మేకప్ వేసుకోవాలి, పోవాలి హోలీ ఈవెంట్కి. పోయి ఓన్లీ డ్రై కలర్స్ మొత్తం. ఇప్పుడు ఇది ఫ్యాషన్ ఏంటంటే ఎక్కువ డ్రై కలర్సే పూసుకోవాలన్నమాట. మొత్తం హెయిర్కి ఫేస్కి అంత డ్రై కలర్స్తోనే ఫుల్గా పూసుకొని ఆడాలి. ఇంకా డీజే చేయాలి, డాన్స్ చేయాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇన్స్టా స్టోరీస్, స్నాప్చాట్లు, ఫిల్టర్లు ఇవన్నీ పెట్టి ఫోటోలు దిగాలి, గ్రూప్ ఫోటోలు దిగాలి, అవన్నీ స్టోరీస్ అప్లోడ్ చేయాలి. ఇది ప్రస్తుతం ఉన్న జెన్ ఆల్ఫా హోలీ సెలబ్రేషన్స్. మనం ఈ జనరేషన్లో వచ్చి, అంటే ఇప్పుడు నేను అట్లా చేస్తలేనని కాదు, అంటే ఏ జనరేషన్ తగ్గట్టు ఆ జనరేషన్ మనం ఫాలో అయిపోవాలి, మనం కూడా అందులో ఏమంటారు అడాప్ట్ చేసుకోవాలి కదా. సో అందుకే మనం కూడా వాళ్ళతో పాటు ఇప్పుడున్న జనరేషన్తో పాటు మనం కూడా అడాప్ట్ చేసుకొని అదే ఫాలో అవుతున్నాం అనమాట. సో నాకు అదే అనిపించింది. వెళ్ళేదాకా సరే ఈ ఎక్స్పీరియన్స్ ఏదో చూద్దాం బాగుంది అని అనుకున్నాము. బట్ ఏమన్నా అనుకోర్రి, మా జనరేషన్ వాళ్ళు ఎంజాయ్ చేసినట్టు ఇప్పుడున్న జనరేషన్ ఎంజాయ్ చేయట్లేదు. ఆ ఎంజాయ్మెంట్ వేరు, ఆ వైబ్ వేరు, ఆ ఫీల్ వేరు. ఎంతైనా ఎవరి జనరేషన్ వాళ్ళకి నచ్చుతుందేమో. అప్పుడు అట్లా, ఇప్పుడు ఇట్లా, అట్లా అని ఇప్పుడు తప్పు పట్టట్లేదు. బట్ అప్పుడే బాగుండే చెప్పాలంటే. ఈ ఫోన్ కల్చర్స్ అదంతా ఏం లేకుండా మంచిగా ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంజాయ్ చేస్తుండే ఆ మూమెంట్ని. ఇప్పుడు అట్లా కాదు, ప్రతి ఒక్కటి కెమెరాతో క్యాప్చర్ చేయాలి, మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి అండ్ నలుగురికి చూపించాలి. అదే నడుస్తుంది. నేను కూడా అదే ఫాలో అవుతున్నా, మీరు కూడా అదే ఫాలో అవుతున్నారు. ఇదే రియాలిటీ, ప్రస్తుతం ఉన్న రియాలిటీ ఇదే. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కూడా కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో. అండ్ ఇంకా అక్కడ నుంచి న్యాచురల్స్కి వచ్చేసి ఇంకా పిల్లలందరూ కొంచెం సలవడిపిద్దామని చెప్పి అందరికీ చెరొక ఐస్ క్రీమ్ ఇప్పించి అక్కడ ఇట్లా వరుసగా కూర్చోబెట్టి ఇంకా వాళ్ళు ఐస్ క్రీమ్ ఇస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా ఐస్ క్రీమ్ తీసుకున్నాం అనమాట. రోస్టెడ్ ఆల్మండ్ అండ్ పిల్లలకి అందరికీ మ్యాంగో, ఇంకా త్రిష్కకి చాక్లెట్ ఐస్ క్రీమ్ అదంతా ఆర్డర్ చెప్పేసిండ్రు. సో ఇంకా వాళ్ళు తింటుండే, ఇంకా వాళ్ళు అట్లా ప్రశాంతంగా తింటుంటే మాకు కూడా టైం దొరుకుతుంది కదా. సో ఇంకా మేము కూడా చల్లచల్లని ఐస్ క్రీమ్తో చిల్ అవుతున్నాం అన్నట్టు. సో ఇంకా అక్కడ ఠండాయి చెప్పినాం కదా, ఘోరంగా డిసప్పాయింట్ అయినామని. ఇక్కడ ఠండాయి ఐస్ క్రీమ్ కూడా ఉంది అని అంటే ఇంకా అది కూడా ఆర్డర్ చేసిన అన్నట్టు. ఇక ఇదే ఆ ఠండాయి ఐస్ క్రీమ్ ఫస్ట్ టైం చూస్తున్నా. ఎప్పుడు వినడమే కానీ ఇట్లా నేను లిక్విడ్గానే ఉంటుంది అనుకున్నా, ఇట్లా ఐస్ క్రీమ్ ఫామ్లో ఉంటుందని ఆ రోజే తెలిసింది, హోలీ రోజు. సో అది తింటుంటే ఫస్ట్ తినగానే పెద్దగా ఏం అనిపించలేదు. తింటున్నా కొద్దీ మౌత్లో మొత్తం అన్ని టేస్ట్లు అనేది తెలుస్తుంది. లైక్ సోంప్ టేస్ట్, అల్లం టేస్ట్, అట్లా డిఫరెంట్గా ఉంది. చాలా బాగుంది, నచ్చింది ఈ ఠండాయి ఐస్ క్రీమ్ అయితే. మీరు ఎవరైనా ట్రై చేసిండ్రా? ఇంకా అక్కడ నుండి శ్వేత వాళ్ళని ఇంటికి రమ్మను అనమాట. ఇంకా పిల్లలు కొంచెం ఫ్రెష్ అప్ అవుతారు కదా, ఇక మాకు దగ్గరే అనమాట ఈవెంట్ జరిగింది. సో అందుకే ఇంకా ఇంటికి రమ్మని చెప్పి అందరం ఫ్రెష్ అయిపోయినాక ఫుడ్ అనేది ఆర్డర్ పెట్టేసినాం. ఇంకా మంచిగా లంచ్ చేసేసి పిల్లల్ని కాసేపు పండబెట్టినాం. మేము ఇంకా రిలాక్స్ అయిపోయినాం అనమాట. ఇంకా ఈవినింగ్ టీ తాగినాక శ్వేత వాళ్ళు అయితే వెళ్ళిపోయినారు. సో ఇది మా హోలీ వ్లాగ్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నా ఒపీనియన్ అయితే షేర్ చేసిన మీతోని. మీ ఒపీనియన్ ఏంటో కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్. సో విన్నర్ కదా, త్రిష్క ఏం అడుగుతుంది కదా, సో తను అడిగింది చేసేయండి మర్చిపోకుండా. అండ్ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే దాన్ని కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ, బాయ్.